వైఎస్ జగన్పై ఎమ్మెల్యే జై నాగేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమ ప్రాజెక్టులను సర్వనాశనం చేశారని ఆరోపించారు. జగన్ రాయలసీమ బిడ్డ కాదని సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ అన్నారు. యాత్ర పేరుతో బయటకు వచ్చి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. జగన్ రాయలసీమ ద్రోహి అన్నారు నాగేశ్వరరెడ్డి. ఉన్నప్పుడు అదే అధికారులు ఉన్నారు, అదే పోలీసులు ఉన్నారు. మరి ఆ రోజు మీరు కమిషన్లు తీసుకొని మీరు చేసినటువంటి నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మీరు మాకు రుద్దాలని చూస్తున్నారు. అది మీ పేటెంట్ రైట్స్. వైసీపీ చేసినటువంటి తప్పుదోవ పట్టించి వ్యవస్థను వాడుకొని ఈరోజు మీరు మమ్మల్ని లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్న పొద్దుస్తమని రెడ్ బుక్ అంటే పోలీసులను పట్టుకొని నీకు నచ్చితే రైటు, నీకు నచ్చకపోతే రాంగు. అంటే ఇది ఒక ప్రజలంతా గమనిస్తున్నారు. విధ్వంసం చేసిన రోజు నుంచి అభివృద్ధి వైపు నడుస్తున్న రాష్ట్రానికి తట్టుకోలేకపోతున్నారు. సంక్షేమ అభివృద్ధి ఈరోజు మేము ఇంటింటికి స్థితి ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో నెలకొనడం ఇక్కడ చూస్తే మీరు పాపం వైసీపీ వాళ్ళు భరించలేక ఈ డ్రామాలు మొదలు మీ ఉనికిని కాపాడుకోవడానికి మీ యాత్రలు ఏదైతే యాత్రలు చేస్తున్నారో జగన్ నువ్వు బయటకు వచ్చినావంటే ఒక శవం లేయాల. అది ఏదైనా కావచ్చు, నీ కార్యకర్తన కావచ్చు, ఇంకోరు కావచ్చు. అరే రైతుల్ని పరామర్శించడానికి వచ్చి మీరు రైతుల్ని పరామర్శించడానికి వచ్చి ఆ పంటని రోడ్ల మీద పోయించి అదేం వికృతానందము. రైతులే వద్దురానైనా నువ్వు రావద్దని చెప్పి దేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎవరైనా కానీ వద్దు, నువ్వు రావద్దు, నీ సమస్యలు వద్దు, నీ యొక్క దాన్ని ఏమంటారు వచ్చి పరామర్శొద్దు, నువ్వు రావద్దు అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఈ దేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఈ ప్రతిపక్ష నాయకుడు జగన్కే ఉంటుంది నాకు తెలిసినంత. ఈరోజు మా ప్రభుత్వం మీద మా లోకేష్ బాబు గారు రుద్దుతున్నారు. మద్యం కుంభకోణంలో ఈరోజు అధికారులు చూస్తున్నారు మీరు ఏ రకంగా అవినీతి చేసుకొని సాక్ష్యాధారాలతో పాటు దొరుకుతున్నారు. ఎక్కడికి ఏళ్ళు చూపుతున్నాయి, అన్ని ప్యాలెస్ వైపే చూపుతున్నాయి ఏళ్ళన్నీ. ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయని ఈ రకంగా ఆ రోజు ఉన్నప్పుడు అదే అధికారులు ఉన్నారు, అదే పోలీసులు ఉన్నారు. మరి ఆ రోజు మీరు కమిషన్లు తీసుకొని మీరు చేసినటువంటి నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మీరు మాకు రుద్దాలని చూస్తున్నారు. అది మీ పేటెంట్ రైట్స్. వైసీపీ చేసినటువంటి తప్పుదోవ పట్టించి వ్యవస్థను వాడుకొని ఈరోజు మీరు మమ్మల్ని లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్న పొద్దుస్తమని రెడ్ బుక్ అంటే పోలీసులను పట్టుకొని నీకు నచ్చితే రైటు, నీకు నచ్చకపోతే రాంగు. అంటే ఇది ఒక ప్రజలంతా గమనిస్తున్నారు. విధ్వంసం చేసిన రోజు నుంచి అభివృద్ధి వైపు నడుస్తున్న రాష్ట్రానికి తట్టుకోలేకపోతున్నారు. సంక్షేమ అభివృద్ధి ఈరోజు మేము ఇంటింటికి స్థితి ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో నెలకొనడం ఇక్కడ చూస్తే మీరు పాపం వైసీపీ వాళ్ళు భరించలేక ఈ డ్రామాలు మొదలు మీ ఉనికిని కాపాడుకోవడానికి